ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండేటువంటి చక్కటి శ్రేష్టమైన విలువైన అనుకూల సమయాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం అండి. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానంలో అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటువంటి పాలుభాషలకండి, వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెన పొందండి. ఉన్నాయి కదా బైబిల్స్ దగ్గరలో, తెరవండి. ఒకవేళ బైబిల్స్ దగ్గర లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ మాటలు వినగలిగేటువంటి విలువైన సమయాన్ని మాకు ఇస్తున్నందుకు వందనాలు. నీ కృపాతిశయమును బట్టి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి కాంతిలో బలపరుచున్నందుకు వందనాలు. ఈ దినం కూడా అటు నీ మాటలు మమ్మల్ని బలపరిచేలాగా నీ సహాయం అనుగ్రహించు. యేసయ్య నామమున ఉంటున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవబడిన మాట తెలుసు కదా, స్వయంగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాట. ఎవరితో చెప్తున్నారు అని అంటే, నతనీయేలు అనేటువంటి ఒక వ్యక్తితో జ్ఞాపకం చేస్తున్న మాట. నేను నీకు ఎలా తెలుసు, అసలు నా గురించి నీకు ఎవరు చెప్పారు అని అంటే, ప్రభు ఇచ్చిన సమాధానం, అయ్యా ఇదిగో ఫిలిప్పు నిన్ను పిలవకుండా ముందే నువ్వు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నావు కదా, అప్పుడే నేను నిన్ను చూసేసానయ్యా. దేవుని స్తోత్రం కలుగును గాక. దైనందిన జీవితంలో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. క్లిష్టమైన సమస్య ఏదైనా వచ్చినప్పుడు, వాస్తవానికి ప్రతి మనిషి జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఈ క్లిష్టమైన సమస్య ఏదైనా వచ్చినప్పుడు లేదా ఆ తీవ్రమైన సంఘర్షణ ఎదురైనప్పుడు దాన్ని మనము అప్పటికప్పుడే ఎదుర్కోగలము, ఆ ధైర్యం నాకుంది, ఆ జ్ఞానం నాకుంది అని భావిస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాలు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను పోరాటానికి పిలుస్తున్నట్లయితే నేను ఆ సమయంలోనే సిద్ధపడగలను, నాకు అంత సమయం ఉంది, ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు అని ఒకవేళ మనం చెప్పే స్థితిలో ఉన్నామేమో. సమస్య లేదా సంఘర్షణ అనేది ఎప్పుడూ రావడం కాదు, అది నిత్యము మనలోనే ఉంటుంది. ఎందుకంటారా, యుద్ధరంగంలో మనము ఇప్పుడు కూడా ఉన్నాం. ప్రస్తుత దినాల్లో ఆత్మ సంబంధం యుద్ధరంగంలో మనం ఉన్నాం. ఆ యుద్ధరంగంలో మనము సంసిద్ధులుగా లేకపోతే కనుక మనము ఏ సమస్యను కూడా ఎదుర్కోలేము. ఇప్పుడు మన ముందున్నటువంటి చాలా చిన్న చిన్న విషయాలు గుర్తించి ఎదుర్కోలేకపోతే, చాలా అంటే వెనువెంటనే పరిష్కారం అయిపోయేటువంటి ఆ చిన్నపాటి శ్రమను కూడా మనము గుర్తించి ఎదుర్కోలేకపోతే ఏ సమస్యలను కూడా మనము ఎదిరించలేము. వీళ్ళు గమనించండి, సమస్య ముందు లేదా సంఘర్షణ ముందు మనము మరుగుజ్జుగులుగా మిగిలిపోతాం. మనిషి యొక్క వ్యక్తిత్వానికి నిజమైన పరీక్ష ఏంటనంటే మనలో కలిగేటువంటి సంఘర్షణే. గమనించాలి కల సమయంలో ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, లేక ప్రతి సేవకునికి కూడా ఆధ్యాత్మిక వ్యాయామం అనేది చాలా అవసరం, తప్పనిసరి. ప్రతిరోజు ఆరోగ్యం కొరకు ఆయా రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం, కానీ ఆధ్యాత్మిక వ్యాయామం కూడా తప్పనిసరిగా మనకు ఉండాలి. దేవునితో అన్యోన్యత పెంపొందే విధంగా, దేవునితో మన సహవాసము ఎదిగేటువంటి విధంగా, దేవునితో మన సహవాసము బంధము బలపడేటువంటి విధంగా ఆరాధనలో గడపడమే ఆధ్యాత్మికమైన వ్యాయామం. మనము ఏకాంతంగా దేవునితో గడిపేటువంటి సమయం ఆయనకు మాత్రమే తెలుసు. పిల్లగా మనము ఆధ్యాత్మికంగా ఎంత సుశక్తులమో ఏమండి దేవునికి తెలుసు, ఆయనకు మాత్రమే తెలుసు, ఆయన మాత్రమే గుర్తించగలరు. అందుకే నతనీయులు అడిగినప్పుడు, అయ్యా నువ్వు అంజూరపు చెట్టుకు ఉన్నప్పుడు నేను చూసేసాను అన్నాడు ఆయన.
గమనించాలి. చూడండి, ఆ సమస్య వచ్చినప్పుడు లేదా ఆ సంఘర్షణ ఏదైతే ఉందో అది ఎదురైనప్పుడు ఏమని మనము దేవునిపై ఆధారపడడం అనేది మన యొక్క ఆధ్యాత్మిక క్రమశిక్షణకు నిదర్శనం. నేను స్తోత్రం కలుగును కాక. మన దైనందిన జీవితంలో మనము దేవునితో ఏకాంత సమయం గడపాలి. ఒకవేళ అలా గడపకపోతే నిరుపయోగంగా మిగిలిపోతామనే విషయాన్ని కూడా దీని ఒక వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. మన ప్రభు నతనీయుల గురించి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన అంటే అతని యొక్క ఆధ్యాత్మిక వ్యాయామాన్ని ప్రభు ప్రశంసిస్తున్నాడు 47వ వచనంలో. నతనీయుల యొక్క అంతరంగిక జీవితం, నతనీయుల యొక్క అంతరంగిక విషయాలన్నీ కూడా ఆయన బాహ్య జీవితం కూడా ప్రభుకి తెలుసు. కేవలము నతనీయులు మాత్రమే కాదు, ఈరోజు నీవు నేను మనందరి యొక్క అంతరంగిక జీవితం ఆయనకి తెలుసు, మన బాహ్య జీవితం కూడా ఎరిగి ఉన్నటువంటి సమర్థుడైన దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు చెప్పే మాట ఏంటంటే, నేను ప్రస్తుత దినాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య పరిశుద్ధ జీవితం గడపడం కుదరదు, అలా జీవించలేను. బైబిల్ చదివే సమయం కానీ ప్రార్థన చేసేటువంటి సమయం కానీ నాకు లేదు. పైగా ఇప్పుడు నాకు ఎటువంటి సమస్య లేదు, ఎలాంటి సంఘర్షణ లేదు. బహుశా అవి వచ్చినప్పుడు సిద్ధపడాలనుకుంటున్నానని ఒకవేళ చెప్తున్నావేమో, అలా చెప్పాలని అనుకుంటున్నావేమో. గమనించాలి. అంటే ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే కనుక ఆ సమయంలో నీవు నేను మనం ఎవ్వరం కూడా సిద్ధపడలేము. చాలా కష్టం. అది రాకముందే సిద్ధపడి ఉంటే దాన్ని ఎదుర్కోగలం, కానీ అది వచ్చినప్పుడు సిద్ధపడాలనుకుంటే అది సాధ్యమో కాదు. మన దైనందిన జీవితంలో ఏమండి, ప్రభువుతో మనకు అన్యోన్యత లేనప్పుడు, ప్రభువుతో మనకు ఆ దగ్గర సంబంధం లేనప్పుడు, ప్రభువుతో మనం ఆ సహవాసము లేనప్పుడు పిల్లరా పరిచర్యలో మనం ముందడుగు వేయలేం, విశ్వాస జీవితంలో ముందడుగు వేయలేం. మనకు మనము నిరుపయోగంగా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆటంకంగా మారిపోగలం. అందుకే ఒంటరిగా మనము దేవుని ఆరాధించే స్థలము సమయమే మన ఆధ్యాత్మికమైన వ్యాయామశాల. ఇక్కడే ఆధ్యాత్మిక ఆయుధాలను సానబెట్టుకోవాలి. కాబట్టి మన ఆయుధాలు ఏంటో మనకు తెలుసు ప్రతి ఒక్క విశ్వాసి. కాబట్టి ఉదయకాల సమయంలో నతనీయుల గురించి ప్రభు చెప్పినట్లుగా ఈరోజు నీ గురించి నా గురించి అంటున్నాడు, మీ గురించి నాకు అంతా తెలుసు, సమస్యము తెలుసు, ఎరిగిన వాడే. అందుకంటాడు కదా, మనుషుని గురించి ఎవరు కూడా చెప్పవలసిన లేదు, మనుషుని యొక్క ఆంతరం ఎరిగిన దేవుడే. కాబట్టి నతనీయుల గురించి తెలుసుకున్న ప్రభు నిన్ను నన్ను గురించి తెలుసుకున్నాడు కనుక మన యొక్క అంతరంగిక బాహ్య జీవితాలన్నీ స్పష్టంగా ఆయన తెలుసు. ఆయన ఆధీనత ఉన్నాము అని సత్యాన్ని గ్రహించి విశ్వాస జీవితం ముందు కొనసాగు. దేవుడి మాటలు మన కొరకు దీవించుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. నతనీయుల జీవితంలో ఉండే అనేక విషయాలు అన్నాడు ప్రభు. నా తండ్రి, సుదూర నాయనా, ఇదిగో ఎప్పుడో అంజూరు చెట్టుకు ఉన్నప్పుడే నీ సేవకుడు నీ పిలుపు ముందే గుర్తెరిగారు. ఈరోజు నన్ను మమ్మల్ని కూడా మీరు అలసి గుర్తెరిగి నీ ప్రియ కుమారుడు ద్వారా రక్షణ అనుభవం నడిపించిన స్తోత్రాలు. మా యొక్క అంతరంగిక బాహ్య జీవితాల సమస్య మెరిగిన దేవుడు అయితే మేము ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని గ్రహించి నీకు మరుగైనది ఏది లేదు అనే విషయాన్ని గుర్తించి నీకు అనుకూలమైన జీవితం జీవిస్తూ వాక్యానుసారంగా వాక్య వెలుగులో మమ్మల్ని మేము నడిపించుకునే కృప దయచండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరింత బలపరచండి. దీవెనతో నింపండి. ఘనత మహిమ మీరే పొందండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.